మన ఈ సత్య సనాతన ధర్మము అత్యంత పురాతనమైనది, అత్యంత నూతనమైనది కూడా. అత్యంత పురాతనమైనది, అత్యంత నూతనమైనది. ఇది ప్రతినిత్యము నూతనముగా ప్రభావము, ప్రతిభ మనకి కనబడుతూనే ఉంది. ప్రధానంగా ఈ సనాతన ధర్మంలో మనకి ఏం చెప్పారంటే, ప్రధానంగా దేశభక్తి చెప్పారు. దేశభక్తి, మనం ఈ భారతదేశంలో జన్మించాము కాబట్టే సనాతన ధర్మాన్ని మనం ఆచరించగలుగుతున్నాము. ధార్మికులుగా మనం జీవించి ఉన్నాము అంటే భారతదేశంలో ముందు జన్మించాము. ఆ అదృష్టము మన పూర్వజన్మ సుకృతం వలన. వారు గృహస్థాశ్రమంలో ఉన్న, సన్యాసాశ్రమంలో ఉన్న, బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న, వానప్రస్థాశ్రమంలో ఉన్న 4 విధమైన ఏ ఆశ్రమాల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనము తరించాలి అంటే ధర్మాచరణ ప్రధానము.
ధర్మాచరణము ఎలా చేయాలి? వేదం ఏ విధంగా చెప్పింది, వేదము చెప్పిన విధంగా వేదానుసారంగా మనం ఈ ధర్మాచరణ చేయాలి. అట్లాగే ఈ సనాతన ధర్మంలో దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి ఈ మూడు చాలా ప్రధానమైనవి. దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి ఈ మూడు ఉంటేనే మన జీవితము, మన జన్మ సార్థకమవుతుంది. అట్లాగా మన చరిత్ర, మనము అంతా ఈ ధర్మ ఆచరణ చేసి మనం చరిత్ర కారులుగా జీవించాలి. ఎలా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా, సంభాజీ మహారాజ్ లాగా, మహామాయి మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు. సంత్ మహాత్మా, సంతగణ్, భక్తగణ్ చాలామంది ఉన్నారు. సంత్ తుకారాం ఉన్నారు, స్వామి సమర్థ ఉన్నారు, సద్గురు. ఇప్పుడు అట్లాగే చెప్పుకుంటే ఇదే కోవలో మలయాళ స్వామి కూడా ఉన్నారు. ఎట్లా అంటే మహాత్ములు ఎక్కడెక్కడో జన్మిస్తారు. కుల భేదము లేదు, మత భేదము లేదు. దీంట్లో మతాలు అంటే మనకి సనాతన ధర్మంలో ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఒక్కొక్క మతముగా చెప్పుకున్నారు. అట్లాగే అప్పుడు శంకర భగవత్పాదులు 72 మతాలని ఒక్కటిగా చేశారు. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు ప్రతి యుగములో మహాత్ములు, ఆ తల్లిదండ్రులు, పూర్వాశ్రమ పూర్వీకులు చేసిన పుణ్య ఆచరణ వల్ల, ధర్మాచరణ వల్ల మహానుభావులు, మహాత్ములు జన్మించి ధర్మరక్షణ చేస్తుంటారు. అట్లాగే ప్రస్తుతం ఉన్న స్వామీజీలు కూడా మనము సాధు సంతుల దర్శనము చాలా దుర్లభం. ఈరోజు కనిపిస్తున్నారు. భగవంతుడు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము పరమేశ్వరుని ఎప్పుడైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవారిని ఎప్పుడైనా ప్రత్యక్షం చేసుకోవచ్చు. కానీ నడిచే దైవము గురువులు, గురుస్వరూపము. ఈ నడిచే దైవాన్ని మనము ఎప్పుడు దర్శనం చేసుకోవాలంటే చాలా దుర్లభం. ఈ క్షణంలో ఎక్కడ ఉంటారో ఎంతోమంది స్వామీజీలు వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇట్లాగా ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఉత్తేజపరుస్తున్నారు. స్వామీజీలందరి చాలామంది, ఎంతోమంది తెలియక అమాయకత్వమో ఎంతో మహాత్ముల్ని విమర్శ కూడా చేస్తూ ఉంటారు. మేము వింటున్నాము కొన్ని సందర్భాల్లో. మహామహులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనము ఉదాహరణ చెప్తే, ఏక్ మచిలీ పూరా తలావుకు ఖరాబ్ కర్ దియా ఐసా. ఒక్కరెవరో అట్లాగా ఉన్నారని అందరికీ ఆపాదించకూడదు. గొప్ప గొప్ప సాధువులు ఉన్నారు, మహిమాన్వితులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ సాధన, వాళ్ళ శక్తి, వాళ్ళ మహత్వము ఇప్పుడు 99 సంవత్సరాలుగా మీరు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే వారి పూర్వ సాధన ఎంత గట్టిది. మలయాళ స్వామి పీఠం స్థాపించారు. వారి పూర్వ సాధన ఎంత బలమైనది. ఆ బలమైన సాధనే 100 సంవత్సరాలకు మనము ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. 100 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే గురువులు ఉన్నప్పుడు వారి మహత్వము, వారి శక్తి, వారి మహిమ అర్థం కాదు. శ్రీకృష్ణ భగవానుడితో పాటుగా జీవించిన వారు ద్వారకలో ఉన్నారు. ఆ కాలంలో సీతారామచంద్ర స్వామి వారితో సహవాసం చేసిన వారు ఉన్నారు ఆ కాలంలో. ఈ కాలంలో మహానుభావులు, మహాత్ములు మలయాళ స్వామి వారితో కూడా సహవాసం చేసిన శిష్యులు, భక్తులు ఉన్నారు. వారి మహిమలు భక్తులందరికీ తెలుసు. ఒక్కొక్కరికి ఒక రకమైన అనుభవాలు. ఎందుకంటే మహాత్ముల చరిత్రని మనము వివరించలేము. ప్రతిరోజు నిత్యం ఎన్నో మహిమలు చూపిస్తుంటారు. అవి మనము దర్పణ రూపంగా మనం వివరించలేము. ఇప్పుడు ఈరోజు మనం చేసుకుంటున్న మూల కారణము స్వామీజీ ఆ రోజు చేసిన సంకల్పమే, గట్టి సంకల్పము. అట్లాగే మనము ఇక నుంచి కూడా అలాంటి గట్టి సంకల్పాన్ని చెయ్యాలి. ఈరోజు మనం మొన్న జరుపుకున్న కుంభమేళా చూశారు. మన శక్తి ఎంతో, కోటాను కోట్లు, 60 లక్షల
కోట్ల జనాభా, ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వాడిలో ఉన్న భక్తి విశ్వాసం చూడు, ఎంత కష్టమైనా కూడా, ఎంత ఇబ్బందులైనా కూడా కుంభ స్నానాన్ని ఆచరించారు. మనకు గంగామాతకి మనము త్రివేణి సంగమ స్నానానికి ఆ గంగానదికి అంత పవిత్రతని మనము భావన చేస్తున్నాం. నిజానికి అంత శక్తి ఉంది ఆ గంగాదేవికి. మన ధర్మంలో ఒక పుట్టని, ఒక చెట్టుని, ఒక పంచభూతాలని మనము ఆరాధన చేస్తుంటాం. అందుకే చెప్తారు ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మము మనల్ని రక్షిస్తుంది. ఎన్నో ప్రళయాల నుంచి ఆ గంగా శాంతించి ప్రళయకాలాల నుంచి మనం రక్షిస్తుంది. పూర్వంలో మనం చేసుకున్న కర్మలను కూడా రక్షిస్తుంది. ఇట్లాగా ఒక గురువు యొక్క పాద స్పర్శనము, దర్శనము, వారి చూపు మీ మీద ఉంటే చాలు, గంగా స్నాన ఫలితం మీకు ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఒక సంతోషం చెప్పాలనుకున్నాం. అది తప్పైనా ఒప్పైనా భగవంతుడు ఎరుగ. కానీ बहुत लोग नेता के पीछे पीछे घूमते हैं. नेता के पीछे मत घूमो, संत के पीछे जाओ, संत के पीछे जाओ, संत के सानिध्य में रहो, संत के सेवा करो. संत के महिमा से आपके भला हो जाएगा, शक्ति हो जाएगा, मुक्ति मिलेगा, आपका परिवार बच्चे सब प्रसन्न हो जाए और आपका परिवार भी पीढ़ी पीढ़ी भी 7 पीढ़ी तक मोक्ष मिल जाएगा. क्योंकि संत की महात्मा की महिमा उतना है. तो संत के बारे में जो जितना बोले तो भी कम है. यहाँ आए स्वामी जी लोग भी जो सभी को मैं विनती कर रहा है, धर्म के लिए लड़ेंगे हम लोग. आप लोगों को साथ में भी मैं ही रहूँगा. सब हम लोग तैयार रहेंगे हमेशा. अपना धर्म को बचाना है. अभी महाराष्ट्र में भी करेंगे, दिल्ली में भी करेंगे, बेंगलुरु में भी करेंगे, भाग्यनगर में भी करेंगे. ऐसा कहीं भी ध्वजा लेके हम लोग चलेंगे. कोई भी कष्ट सनातन धर्म के लिए आए. अभी तो ये सनातन धर्म है, इतना महत्वपूर्ण है. या ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషము, ఆనందం వేసింది. స్వామీజీలందరి పేర్లు తెలవకపోయినా మా మనస్సులో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరిని చూస్తూ ఉన్నాం, వాళ్ళందరినీ గ్రహిస్తూ ఉన్నాము. చాలా సంతోషముగా, చాలా తృప్తిగా, ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరూ చూస్తూ ఉన్నప్పుడు కూడా ఎక్కడ లేని ఆనందము, సంతోషం ఉంది. ఎంత భక్తితో మీరు ఇక్కడ వచ్చారు. అంతకంటే మీలాంటి భక్తుల వల్లే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఇలాంటి స్వామీజీల సాన్నిధ్యం వల్లే మాకు బలము, మీకు ధైర్యము. ఇట్లాగే వసుధైవ కుటుంబంలాగా మన ధర్మంలో ఒక ఇబ్బంది ఏంటంటే ఎన్ని రకాల ధర్మాలు, ఎన్ని రకాల సాంప్రదాయాలు, ఎన్ని రకాల ఆచరణలు ఉన్నప్పటికీ అద్వైతమే మూలము. అద్వైతమే మూలము. ఆ అద్వైతానికి కూడా మూలములో ఉన్న వ్యాసుల వారే మూలము. ఆ వ్యాస భగవానుడి నామంతోటే, వ్యాసుల వారి నామధేయంతోనే వ్యాసాశ్రమం నిర్మాణం చేయడం కూడా ఒక అద్భుతమైన విషయం. భారతదేశంలో మనం ఎక్కడా కూడా వ్యాసాశ్రమం అనే పేరుతో మేము చూడలేదు. అట్లా మఠాల పేర్లు, పీఠాల పేర్లు, క్షేత్రాల పేర్లు అట్లా చూస్తున్నాం. వ్యాసుల వారు మూలం కాబట్టి ఎంత లోతుగా ఆలోచించి స్వామీజీ వారు వ్యాసాశ్రమం నామకరణం చేశారు. ఈ వ్యాసాశ్రమం కూడా దినదిన అభివృద్ధి జరిగి ఎంతో మహాత్ములకు, మహానుభావులకు, భక్తులకు నిలయమయ్యి అందరికీ సుభిక్షము, క్షేమము, ధైర్యము కలిగి, అందరికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. జగద్గురువులు పరమ పూజ్య శ్రీ శివనాగేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మనకు హిందీలో అదేవిధంగా తెలుగులో కూడా అమూల్యమైనటువంటి ఆశీర్వాద సందేశాన్ని అందించారు. అదేవిధంగా మన యొక్క ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి అందరము కూడా
నడుము కట్టాలని ఒక ఉత్సాహమైనటువంటి మాటను చెప్పడం కూడా చాలా విశేషము. ఎందుకు అంటే మన ధర్మము ఉన్నప్పుడే మనందరం కూడా ఉన్నట్లవుతుంది. అందు గురించి మహాత్ములందరూ కలిసి మన హైందవ ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో నేను కూడా భాగంగా ఉంటానని వారు స్వయంగా చెప్పడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయము. అందరూ కూడా వారికి ఎటువంటి భావం ఉన్నదో మనందరికి కూడా అటువంటి భావం ఉండడం అనేది అవసరము ఈ కాలంలో. అటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి పూజ్యశ్రీ శివనాగేంద్ర సరస్వతి స్వాముల వారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలని సమర్పిస్తున్నాము. వారికి పూజ్యపాదులు శ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూడా తిలకించి ఆనందించవలసిందిగా మనవి. ఇప్పుడు మనం కొద్ది క్షణాల్లో ఇప్పుడు సాధు మహాత్ములకు కొద్ది సన్మానం చేయాలి, అది కూడా ఆపుకుంటున్నాం.